హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రూపీ అగైనెస్ట్ డాలర్ ఎందుకంత ఫాస్ట్‌గా డిప్రిషియేట్ అవుతుందో తెలుసుకుందాం. అఫ్‌కోర్స్ దీని మీద ఒక లాంగ్ వీడియో నేను చేస్తాను. బట్ ఇన్ షార్ట్ చెప్పుకోవాలంటే ఎందుకు రూపీ అగైనెస్ట్ డాలర్ ఇంత ఫాస్ట్‌గా డిప్రిషియేట్ అవుతుందంటే దానికి 2 మేజర్ రీజన్స్ ఉన్నాయి. వన్ ఈస్ ది ట్రేడ్ డెఫిషిట్, ది అదర్ వన్ ఈస్ ది ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్. సో సెకండ్ వన్ అనేది దో ఇట్స్ ఎ మైనర్ ఫ్యాక్టర్ అండ్ అది గత 2 ఇయర్స్ నుంచి జరుగుతున్నదే. ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ మన ఇండియన్ ఎక్విటీస్‌ని గత 1.5 ఇయర్ నుంచి హెవీగా అమ్ముతున్నారు. సో ఆ కారణం చేతే మన నిఫ్టీ ఇండెక్స్, నిఫ్టీ 50 ఆర్ సెన్సెక్స్ అనేది గత లాస్ట్ 1.5 ఇయర్ నుంచి దే ఆర్ రన్నింగ్ ఆన్ ద సేమ్ లెవెల్స్. కొత్త ఆల్ టైమ్ హైస్‌ని అచీవ్ చేయలేకపోతున్నాయి. సో బికాస్ ద మేజర్ రీజన్ ఈస్ ది ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ మన ఇండియన్ ఎక్విటీస్‌ని హెవీగా అమ్ముతున్నారు. సో అది పక్కన పెట్టేస్తే ద మెయిన్ రీజన్ ఈస్ ది ట్రేడ్ డెఫిషియట్. ట్రేడ్ డెఫిషియట్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ విచ్ ఇస్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ పర్టికులర్ కంట్రీ. సో మన ఇండియాలో ఇంపోర్ట్స్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే మన కంట్రీ అనేది చాలా పెద్దది. సో మన ఇంపోర్ట్స్ అనేవి హెవీగా డిపెండ్ అయినవి 3 మేజర్ థింగ్స్ మీద. వన్ ఈస్ ది క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్. ద అదర్ వన్ ఈస్ ది గోల్డ్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ. ద థర్డ్ వన్ ఈస్ ది ఫర్టిలైజర్స్. సో ఈ 3 అనేది మన ఇంపోర్ట్ బిల్ని చాలా హెవీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మనకు తెలిసినదే ఇప్పుడు ట్రంప్ యొక్క చర్యల వల్ల వెస్ట్ ఏషియాలో ఎలా కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో మనం అందరికీ తెలిసినదే. సో దాని ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా మన కరెన్సీ మీద హెవీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేసుకునే 3 థింగ్స్ అనేది ఈ వెస్ట్ ఏషియా వార్ వల్ల వాటి యొక్క రేట్లు అనేవి పెరుగుతాయి. సో అప్పుడు ఏమవుతుంది, మన ఎక్స్పోర్ట్స్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరే ఉండిపోయింది. వేరేస్ ద నెంబర్ ఆఫ్ ఇంపోర్ట్స్ అనేది గ్రాడ్యువల్గా పెరిగింది కూడా. ఎందుకు? బికాస్ ఆఫ్ ది వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. దట్ ఇస్ ద రీజన్ వై మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ యొక్క రేట్లు పెరిగాయి, బంగారం రేట్లు పెరిగాయి, అలానే ఫర్టిలైజర్స్ యొక్క షార్టేజ్ కూడా ఉంది. సో ఆటోమేటిక్గా వాటి రేట్లు కూడా పెరిగాయి. సో ఇవన్నీ పెరగబట్టి ఏమవుతుంది, మన ఇంపోర్ట్స్ యొక్క రేట్ అనేది పెరుగుతుంది, వేరేస్ మన ఎక్స్పోర్ట్స్ అనేది ఆ లెవెల్ మీదే ఉండిపోతుంది. సో దానివల్లే మనకు ఈ ట్రేడ్ డెఫిషియట్ అనేది ఇంకా మనకు రిఫ్లెక్ట్ అవ్వలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ నెంబర్స్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్స్ ద రీజన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ షాక్ ఫర్ ది ఇండియన్ రూపీ. సో దో ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫెండ్ చేస్తున్నా కానీ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఆర్బీఐ అనేది రూపీని ఇట్ విల్ లీవ్ ఇట్ టు ది మార్కెట్ ఫోర్సెస్. రీజన్ బీయింగ్ దట్ ఆర్బీఐ హ్యాస్ టు మెయింటైన్ ది ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్. సో అందుచేతనే ఆర్బీఐ కూడా అంతలాగా డిఫెండ్ చేయలేకపోతుంది. ఆల్దో దిస్ ఇస్ షార్ట్ ఫినామినా, బట్ ఇన్ ఫ్యూచర్ దిస్ విల్ బీ ఫిజిల్డ్ అవుట్. సో దీని మీద ఒక లాంగ్ వీడియో చేస్తాను. ఐ హోప్ యూ లైక్ ఇట్.